వ్యాపారం చేసుకునే అక్కా చెల్లి కూడా ప్రశాంతంగా నిద్రపోతాడు. కానీ నిద్ర లేని వ్యక్తులు ఎవరైనా అంటే ముగ్గురు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఒక ఆయనేమో చంద్రబాబు నాయుడు, ఇంకో ఆయనేమో పవన్ కళ్యాణ్, మూడో ఆయనేమో నారా లోకేష్. ఇలా ముగ్గురికి నిద్ర ఉండదు. ఎందుకు? ఎంతున్నా సరిపోదు వీళ్ళకి, ఇంకా ఏదో కావాలి. ఏం కావాలయ్యా? ఏం కావాలి? ఒక ఎమ్మెల్యేగా పనికిరాని నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినావు, ఒక ఎమ్మెల్యే గోడపై నువ్వు ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నావు. నారా లోకేష్ 75 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయినావు. ఇది 4వ ముఖ్యమంత్రి. భారతదేశంలో ఎవరు లేని సీనియర్ పొలిటీషియన్ ఇంకేం కావాలి మీకు? ఎందుకు లాటు వెంకటేశ్వర, కృష్ణమ్మ ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు దేనికి? తప్పు ఇది. ఇది కూటమి ప్రభుత్వాన్ని నేను వినయపూర్వకంగా ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి. తప్పు క్షమాపణ ఒప్పుకొని పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీ మంత్రివర్గం వాళ్ళు వెళ్ళి లాటు వెంకటేశ్వరానికి మొక్కండి. తప్పు చేశాము, క్షమించండి, ఇంకోసారి ఇలాంటి పాపపు కార్యాలు చేయమని. చెయ్యకపోతే మాత్రం మీ ప్రభుత్వం కుప్పకూలిపోవటం ఖాయం. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, కుప్పకూలిపోవటం ఖాయం. లాటు వెంకటేశ్వర కలియుగ దైవంతో మీరు ఆటలాడారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు తెలియాలి సోదరులారు. ఈ రిపోర్టు 6/7/2024లో వచ్చింది. ఎవరు ఈ రిపోర్టు? మీకు ఎన్డీడీబీ రిపోర్ట్. వీళ్ళు శాంపిల్స్ పంపించారు. ఈ రిపోర్టు దానికి పనికొస్తుందో మీకు చెప్తాను నేను. వీళ్ళు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఫైనల్ అవుట్కమ్. These are the observations in report. The sample description is given as specified by the customer, and NDDB CALF Limited is not responsible for verification in all cases. Sample is not drawn by NDDB CALF Limited. అంటే నెయ్యి ఏదైతే టెస్ట్ చేయమని పంపించారో ఆ నెయ్యి ఎన్డీడీఎఫ్ తీసుకున్న నెయ్యి కాదు, శాంపిల్ డ్రాన్ చేసిన నెయ్యి కాదు. ఈ నెయ్యి ఎవరు పంపించారో ఎవరికి తెలియదు. బహుశా టీటీడీ పంపించే ఉండొచ్చు. ఈ టీటీడీ పంపించినటువంటి రిపోర్టు బేస్ చేసుకొని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి?